బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాన్ని చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి విరుద్ధంగా ఉంది అంటూ తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా బనకచెర్ల నిర్మాణం సరైంది కాదు, అది నిబంధనలకు విరుద్ధం అంటూ చెప్తూ వస్తోంది. 2 రాష్ట్రాల్లో కొత్తగా ప్రాజెక్టులు కట్టాలంటే ఖచ్చితంగా 2 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో బనకచెర్ల ప్రాజెక్ట్‌కి ఆంధ్రప్రదేశ్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధం అంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడుతూ వస్తోంది. ఈ అంశం పైన తెలంగాణ సర్కారు ఉదాసీనంగా ఉంటోంది. తెలంగాణ సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణ సర్కారు ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చేలా బిహేవ్ చేస్తోంది అంటూ ఇక్కడ ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఒక 2 నెలల క్రితమే 24 తారీఖు కంటే ముందే ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ అధికారుల కమిటీ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, నీటి కేటాయింపులకు సంబంధించిన వివరాలపైన అధ్యయనం చేసి కొన్ని రిపోర్ట్స్ ఇస్తుంది. దాన్ని మేము పాటిస్తామంటూ ఆ మీటింగ్‌లో తేల్చారు. ఆ మీటింగ్‌లో బనకచెర్లకు సంబంధించిన ప్రస్తావనే రాలేదు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడారు. కానీ బనకచెర్లపైన చర్చించామంటూ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మంత్రులు ప్రకటించారు. సో, ఆ మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన వారం రోజులకే అధికారుల కమిటీని ఏర్పాటు చేయాల్సింది. 2 నెలలు గడిచిపోయింది. ఇప్పటివరకు అధికారుల కమిటీని ఏర్పాటు చేయలేదు. అధికారుల కమిటీని ఏర్పాటు చేయలేదు కాబట్టి రికమెండేషన్సే లేవు. ఇది ఇలా ఉండగా దీనిపైన అధికారుల కమిటీ వేసి ఫర్దర్‌గా ఎలా ఎళ్ళాలనే దానిపైన మేము ఒక రూట్ మ్యాప్ రూపొందించుకుంటామంటూ 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సమక్షంలో నిర్ణయించిన తరువాత 2 రాష్ట్రాలు దేనికి దానిగా బిహేవ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బనకచెర్లని సెపరేట్‌గా చూడాల్సిన అవసరం లేదు. బనకచెర్ల, పోలవరం ఒకటే. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. బనకచెర్లకి ప్రత్యేకంగా తెలంగాణ మళ్ళీ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకున్న అనుమతి బనకచెర్లకు కూడా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనుమతి మాకు అవసరం లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన చేస్తోంది. బనకచెర్ల అనేది ప్రత్యేకమైన ప్రాజెక్టు. బనకచెర్ల ప్రాజెక్టు వరద జలాల ఆధారంగా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టు. కానీ కొత్తగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే సీడబ్ల్యూసీ నియమాల ప్రకారం, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం 75% వాటర్‌కి సంబంధించిన అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ కట్టాలి. అలా కాకుండా కేవలం వరద జలాలపైన మేము ప్రాజెక్ట్ కడతామంటూ ఆంధ్రప్రదేశ్ చెప్తుంటే ఎందుకు కేంద్రం సైలెంట్‌గా ఉంది అనే ప్రశ్న కూడా తెలంగాణ వైపు నుంచి రైజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ని అసలు అధ్యయనం చేయొద్దు, పట్టించుకోవద్దు అంటూ 2 రోజుల క్రితం తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బనకచెర్ల ప్రాజెక్ట్‌ని అడ్డుకోవాలి అంటూ కోరింది. బనకచెర్ల ప్రాజెక్ట్‌కి అనుమతులు ఇవ్వద్దు అని కోరింది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేఆర్ఎంబీ కావచ్చు, జీఆర్ఎంబీ కావచ్చు వ్యతిరేకించాయి. సో, అలాగే ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా బనకచెర్ల ప్రాజెక్ట్‌ని వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవద్దు అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తుంది. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం మాత్రమే కాదు, అది పంపించి నెలలు గడుస్తోంది. తాజాగా ఈ నెల 6న డీపీఆర్‌కి సంబంధించి టెండర్లు పిలిచింది. కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారు చేయడం కోసం దాదాపు 6,00,00,000, 7,00,00,000 టెండర్లు పిలిచింది. సో, డీపీఆర్ తయారు చేసి డీపీఆర్‌ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి డీపీఆర్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అనుమతులు తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్‌ని కట్టి ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో, అప్పుడు ఢిల్లీలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఔట్‌కమ్ ఏంటి? ఏం సమావేశంలో చర్చించారు? తెలంగాణ ముఖ్యమంత్రి అసలు చర్చించనే లేదన్నారు. మరి బనకచెర్లపైన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంటే డీపీఆర్‌కి సంబంధించి టెండర్లు కూడా పిలిస్తే తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఒక్క ప్రకటన కూడా ఎందుకు లేదు? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీనిపైన స్పందించట్లేదు? తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం తెలంగాణలోని ప్రతిపక్షం విమర్శ చేస్తుందేమో అనే కోణంలో కాకుండా తెలంగాణకి నష్టం జరుగుతుందేమో అనే కోణంలో ఉండాలి కదా! అలా ఎందుకు లేదు అనే ప్రశ్నలకి తెలంగాణ సర్కార్ వైపు నుంచి ఆన్సర్ కనపడట్లేదు. సేమ్ టైమ్ ఆల్మట్టి ఎత్తు పెంపుకు సంబంధించిన అంశం కూడా కాంగ్రెస్ సర్కార్ నిర్ఘాటంలో పడేస్తుంది. ఆల్మట్టి ఎత్తు పెంపుకు సంబంధించి కర్ణాటక క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిపైన మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది తప్ప తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అభ్యంతరం తెలపలేదు లాంటి విమర్శ కూడా ఉంది. ఆ విమర్శల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి జలాల విషయంలో కావచ్చు, కృష్ణా జలాల విషయంలో కావచ్చు రాజీ పడే ప్రసక్తి ఏమాత్రం లేదు. రాజకీయ ప్రయోజనాల కోణంలో దీన్ని మేము చూడట్లేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రయోజనాల కోణంలోనే చూస్తున్నాం. కర్ణాటకతోటైనా, మహారాష్ట్రతోటైనా, ఆంధ్రప్రదేశ్‌తోటైనా పోరాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామంటే చెప్తున్నారు. బట్ ప్రాసెస్ జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లపైన వెనక్కి తగ్గినట్టు కనపడట్లా. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుకి కేంద్రం వైపు నుంచి ఇప్పటికే అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గినట్టు కనపడట్లా. ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా బనకచెర్లకి అభ్యంతరం చెప్పినప్పటికీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గినట్టు కనపడట్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల విషయంలో అంత ప్రొయాక్టివ్‌గా ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా అదే స్థాయిలో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే స్థాయిలో దాన్ని అడ్డుకోవడానికి సంబంధించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కేవలం లేఖలు రాస్తే సరిపోతుందా? తెలంగాణ ప్రయోజనాల్ని మొత్తం భవిష్యత్తు తరాలకు సంబంధించి, భవిష్యత్తులో నీటికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చే ప్రమాదాన్ని ఊహించి బనకచెర్లని అడ్డుకోవడం కోసం తెలంగాణ సీరియస్‌గా ప్రయత్నం చేయడం లేదు ఇలాంటి ఒక ఇంప్రెషన్ క్షేత్రస్థాయిలో డెవలప్ అవుతే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌కి అది ఏమాత్రం మంచిది కాదు. అటువంటి ఒపీనియన్ డెవలప్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ పైన ఉంటుంది. అటువంటి పరిస్థితి బనకచెర్ల నిర్మాణం జరిగి తెలంగాణకు నష్టం జరిగే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ పైన ఉంటుంది. కాంగ్రెస్ సర్కారు అంత యాక్టివ్‌గా, అంత ప్రొయాక్టివ్‌గా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పైన ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాల కోణంలో, ప్రతిపక్షాలకు ఆన్సర్ చేయాలనే కోణంలో మనం ఏదో చేసాం కదా! చేసామని చూపిస్తే సరిపోతుంది కదా! అనే కోణంలో కాకుండా చిత్తశుద్ధితో తెలంగాణ సర్కార్ తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయాల్సి ఉంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. బనకచెర్ల అంశం పైన తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు చూసిన తర్వాత.